వెళ్దాం రాండ్రా అంటే మేము ఆడుకోవడానికి అయితే వస్తామనిండ్రు. సరే ఎట్టో ఒకటి తగలేరని రా అంటే వచ్చిండేచి ఈ కోతేశాలు స్టార్ట్ చేస్తాండ్రు. వీళ్ళైతే అప్పుడే అలసిపోయినట్టు ఆ గోరి ఎక్కువ కూర్చునిండ్రు. ఒకవేళ ఆ గోరిలోంచి ఆయన లేసేస్తే వాళ్ళు పరిస్థితి ఏం చెప్పండి. అత్తకాయల కోసం పోతే ఈడేమో పచ్చికాయలు ఉన్నాయి. ఇంక చేసేదేం లేక ఇంకో చోటుకి వెళ్తా అంటే మధ్యలో ఈ కట్ట అడ్డం వచ్చింది. ఈ కట్ట మీద మళ్ళీ జారి పడితే వీళ్ళందరి ముందు పరుగు పోతుందని చెప్పి సైలెంట్గా లాస్ట్లో ఎక్కిన. కట్ట దిగ్గానే ఈ చెరువు వచ్చింది. ఈ చెరువులో ఇంతకుముందు కరువు పని చేసిన వాళ్ళు కరువు పని చేస్తే మేము రాళ్ళ పని చేస్తామని రాళ్ళు ఇసురుతా ఉండరు. వీళ్ళ దగ్గర బిల్డప్ తప్పితే ఏముండదు. రాళ్ళు ఇసురని రా అంటే తిప్పికొడితే 1 మీటర్ కూడా ఇసరలేరు కానీ మేము వీరులము సూర్యులము అంటాండ్రు. ఇటు చూడండి చిన్నప్పుడు ఇట్లా లైన్ గీసుకుంటా పోతే ఇంటికి పాము వస్తుంది అంటారు. అట్టగా దీపు వాళ్ళ ఇంటికి ఈరో పాము వస్తే ఏం చేయాలో ఏమో మరి. అట్ట తిరిగి ఇట్ట తిరిగి అత్తి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక మా తమ్ముడేమో అత్తకాయల కోసం పైకి ఎక్కాడు. కానీ ఈడేమో పండుకాయలు అస్సలు లేవు. కొన్ని పండుకాయలు ఉంటాయి కోసం మా వేదాకి ఇస్తే చీ ఎట్ట తినాలి పురుగులు ఉన్నాయి అంటుంది. మీలో ఎంతమందికి అత్తి చెట్టు గురించి తెలుసో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.